భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పటికీ భద్రాద్రి భద్రతకు భరోసా లేకుండా పోతుందని, మునిగాక రాజకీయాల కోసం పరామర్శలు చేయటం మాని ముందే రక్షణ చర్యలు చేపట్టాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. కరకట్ట రక్షణ గోడ కూలిన ప్రదేశాన్ని సిపిఎం ఆధ్వర్యంలో మచ్చ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మచ్చ మాట్లాడుతూ, కరకట్ట పైన 50 మీటర్ల మేర రక్షణ గోడ కూలిపోయినప్పటికీ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలం పర్యటించి కూడా ఆ ప్రదేశాన్ని పరిశీలించకపోవడం లోతట్టు ప్రాంత ప్రజల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి స్పష్టం చేస్తుందని అన్నారు. గతంలో రక్షణ గోడ ఉన్నప్పటికీ కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ తదితర ప్రాంతాలు ముప్పుకు గురవుతున్నాయని, ఇప్పుడు ఆ గోడ సైతం పడిపోవడంతో ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే కరకట్ట స్లూయిజన్లను, కరకట్ట భద్రతపై అధ్యయనం చేయాలని సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి అధికారుల దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లినా ఇటు ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గాని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన ఫలితంగానే ఈరోజు పెను ప్రమాదం ముంచుకొస్తుందని మచ్చ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి, కొలగాని బ్రహ్మాచారి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట రామారావు, పారెల్లి సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు కుంజా శ్రీనివాస్, అజయ్ కుమార్, డివైఎఫ్ఐ నాయకులు సతీష్ బాబు, శాఖ కార్యదర్శి గోవర్ధన్, ఝాన్సీ, ఎర్రంశెట్టి పూర్ణిమ, స్థానికులు లంబ రమణసాయి, దేవి, ఉమారెడ్డి, కళావతి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం కరకట్ట మీద మనం ఉన్నాము. ఈ భద్రాచలం కరకట్టకు ఉన్నటువంటి ఈ పెను ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిక చేసి సిపిఎం బృందం నాయకత్వం అనేక దశలుగా, అనేక దఫాలుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా పర్యటన చేయటం జరిగింది. కరకట్ట కుంగిపోతుంది, చెట్లు మొలుస్తున్నాయి, నెర్రెలు బారుతూ ఉంది. దీనివల్ల వరద ఉధృతి ఎక్కువ వచ్చినప్పుడుగా ఖచ్చితంగా ఇది కూలిపోవటానికి, కుంగిపోవటానికి అవకాశం ఉంటుందని ముందుగానే తెలియజేయటం జరిగింది. అనుకున్నట్టుగానే పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఈరోజు బహిర్గతం అయ్యింది. ఈ రిటర్నింగ్ వాల్ అంతా కూడా ఇది కూలిపోవటం జరిగింది. మిగిలిన వాలు దాదాపు కిలోమీటర్ దాకా ఉన్నటువంటి ఈ వాలు కూడా ఒక పక్క వంగి ఉన్నది. ఎప్పుడైనా కూలిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అది గనక జరిగితే పోయినసారే 72 ఫీట్స్ వచ్చినప్పుడు నిగనిగలాడుతూ ఇక్కడ ఉన్నది. ఆ వాల్ వల్లనే వాటర్ ఆగటం జరిగింది, లేదంటే అప్పుడే కట్ట కొట్టుకుపోయేది. ఇప్పుడు ఆ ప్రమాదం మనకి ప్రత్యక్షంగా కనపడతా ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్లటం జరిగింది, అట్లానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం జరిగింది, మంత్రులకు చెప్పటం జరిగింది. అందరూ కూడా చూస్తాం, చేస్తాం, ఏం కాదు అని చెప్పేసి మాటలు చెబుతూ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రమాదం ఉండదు అని ఇటీవలే పొడిగించినటువంటి సుభాష్ నగర్ ఏరియాలో పొడిగించినటువంటి కొత్త కరకట్టని సిపిఎం పార్టీ బృందం పర్యటన చేసిన సందర్భంగా ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగింది. ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పారు, ఏమనంటే ఈసారి అటువంటి ప్రమాదం ఉండదు, అధునాతన మోటార్లు ఫిట్ చేశాము, మా ఎలక్ట్రిసిటీని కంపెనీ చేశాము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి స్లూయిస్ లీక్ కావటం కానీ, వాటర్ భద్రాచలం టౌన్లోకి రావటం కానీ జరగదు అని చెప్పేసి చెప్పారు. గోదావరి కరకట్ట మీద ఉన్నటువంటి సేఫ్టీ వాలు కూలిపోయినటువంటి ప్రాంతాన్ని సిపిఎం పార్టీ బృందం పరిశీలన చేయడం జరిగింది. ప్రధానంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర గారు, అలాగే జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మన ఎంబి నర్సారెడ్డి గారు, కొలగాని బ్రహ్మాచారి గారు, అట్లాగే పట్టణ బృందం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పోయినసారి 72 అడుగులు వచ్చినప్పుడు ఇదే సేఫ్టీ వాళ్ళు ఈ ప్రాంతం మునక్కుండా, భద్రాచలం మునక్కుండా కాపాడింది. ఎందుకంటే కరకట్టకు సమానంగా నీళ్ళు వచ్చినప్పుడు ఈ సేఫ్టీ వాళ్ళు అడ్డంగా ఉండటం వల్ల ఆ కరకట్ట మీద ఎక్కి నీళ్లు పారకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ అటువంటి సేఫ్టీ వాళ్ళు మొత్తం కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. తక్షణం ప్రభుత్వం స్పందించాలి. స్పందించకపోతే రేపు వరదలు వచ్చిన సందర్భంలో గత పరిణామాలే కనుక మళ్ళీ పునరావృతమైతే మాత్రం భద్రాచలం పట్టణం మొత్తం కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ భద్రాచలం మొత్తం ఆ స్లూయిజ్లు అన్నీ చూశారు, కానీ మరి కూలిపోయిన గోడ మాత్రం చూడటానికి వాళ్ళకి సమయం దొరకలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి గోడ కూలిపోయిన సంగతి చూస్తే మరి మా ప్రభుత్వం చేతకాంతనం అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పి ఇవాళ ఇది మానేసి మిగతా ప్రాంతం అంతా చూశారు. అయ్యా, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు,
ఎంపీ గారు, మంత్రులు ఒక్కసారి వచ్చి ఇక్కడ కూలిపోయిన గోడ చూడండి అయ్యా. ఈ గోడ ఇక్కడ ఉన్నటువంటి కరకట్ట గోడ అంతా కూలిపోయింది. సేఫ్టీ వాళ్ళు దయచేసి తక్షణం వీటి మరమ్మతులు చేయకపోతే నష్టం జరుగుద్ది, భద్రాచలానికి ప్రమాదం పొంచి ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.